వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. శ్రీమౌద్గల్య శ్రీవత్సగోత్రజాతౌ శ్రీ అప్పలార్య రత్నమార్య తనూభవౌద్వౌ శ్రీమచ్చటారిచరణాంబుజ జంచరీకౌ శ్రీరంగ రామానుజ దేశికౌ స్తుమః. మద్రక్షణైకదీక్ష శ్రీవైదేహీ రామభద్రయో పదద్వయీ ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు. విచిత్రవాణీ విన్యాసధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామపాదయుగే మమ. తత్వేన యశ్చదజిదీశ్వర తత్స్వభావ భోగాపవర్గతదుపాయ గతీ ఉదారః సందర్శయన్ నిరమిమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ. పరాశర మహర్షికి నమస్కరించి విష్ణు పురాణంలో ఉండే విశేషాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రహ్లాద చరిత్ర మనం అనుసంధానం చేసుకున్నాం. విష్ణు పురాణంలో ప్రధానంగా ప్రహ్లాద చరిత్రే తప్ప నరసింహావతార వైభవాన్ని చెప్పలేదు. నరసింహావతార వైభవాన్ని మనకి భాగవతం చెప్తుంది. సరే, ఆ కథలా ఉంచుదాం. నరసింహావతార వైభవం అన్నది మహాసముద్రము. ఎన్ని విశేషాలు చెప్పుకున్నా ఇంకా మిగిలిపోతాయి. అది భాగవతంలో మనం దర్శించవచ్చు. ఇక్కడ విష్ణు పురాణంలో ప్రహ్లాద చరిత్ర కథ చెప్పడంలో అంతరార్థం ఏమిటి అంటే, మన సంస్కారములు మనతో పాటుగా మన తరువాతి తరాలకు కూడా అందుతాయి. అంచేత ప్రతి వ్యక్తి కూడా తన సంస్కారాన్ని బాగు చేసుకోవాలి. నేను మంచివాడిని కదా అన్నంత మాత్రం చేత సరిపోదు. ఇలాంటి మంచివాడు కూడా కాని సమయంలో తప్పు చేసినట్టయితే ఆ సంస్కారం మరోతోటి గెడుతుంది. అదే కారణం హిరణ్యాక్ష హిరణ్యకశిపుల జననము. అది ఎక్కడ జరిగింది? అసుర సంధ్య వేళ దితి కశ్యప ప్రజాపతులు సంగమించిన కారణం చేత హిరణ్యాక్ష హిరణ్యకశిపులు జన్మించారు. మరి రాక్షసుడైన హిరణ్యకశిపుడు, లీలావతి, కయాదు వాళ్ళిద్దరికీ సంతానం కలిగింది ప్రహ్లాదుడు. అంటే తల్లిదండ్రులు ఉత్తములైనా కానీ సంతానం ఇలా కావచ్చును. తల్లిదండ్రుల్లో వేరే భేదమున్నా సత్సంతానం కలగవచ్చును. ఇది సంస్కారం అన్నమాట. అంతేకాదు, హిరణ్యకశిపుడి ప్రవర్తన ద్వారా మనకి తెలుసున్నదేమిటి? పంచభూతాలే కాదు, పంచ ఇంద్రియములే కాదు, పంచ తన్మాత్రలు ఏవైనా కానీ భగవంతుని అనీతములు. నీవు ఎంత తప్పించుకుందా ఉన్నా మృత్యువు నుంచి నీవు తప్పించుకోలేవు. నీవు భగవంతుని సృష్టిలో ఒక బిందువువి. భగవంతుడి సృష్టి ఒక బ్రహ్మాండమైన సముద్రమైతే నీ ఒక నీటి బిందువులో 1000వ వంతు కంటే కూడా తక్కువ వంటి వాడివి. అంచేత నీవు ఎక్కడి నుంచి కూడా తప్పించుకునే అవకాశం లేదు. మూడవది, ప్రహ్లాదుడి చరిత్ర మనకు వచ్చింది ఏమిటి? ఏకాగ్రత ఉన్నట్టయితే నీ ఏకాగ్రతకి పరమాత్మే కదలి వస్తాడు. అది ఏకాగ్ర చిత్తత ఉండాలి. భగవంతుడి అనుగ్రహం పొందడానికి ప్రహ్లాదుడంతటి వాడు స్వయంగా చెప్పిన మాట ఒకటి ఉంది. తపము, వంశము, కులము, జపము ఇవేమీ కాదయ్యా, దంతియుధపు తంతమున భక్తి సేయగా వలయున్ అంటాడు భాగవతంలో. గజేంద్రుడు ఎలా శరణాగతి చేశాడో అలాంటి భక్తి శరణాగతి వలనే నువ్వు దొరుకుతావు. ఈ అర్థం ఏమిటి? మార్జాల కిశోర న్యాయం అంటారు. భగవంతుణ్ణి ఆరాధన చెయ్యాలి, భగవంతుడి అనుగ్రహాన్ని పొందాలి అంటే నీ ప్రయత్నం కంటే భగవంతుడి ప్రయత్నమే ఉండాలి. మార్జాల కిశోర న్యాయం అంటే అర్థం అదే. పిల్లి పిల్ల అక్కడే కళ్ళు కనిపించకుండా మ్యావ్ మ్యావ్ అని తిరుగుతుంటే తల్లి దగ్గరికి వచ్చి పిల్లి పిల్లని మెడకి పట్టి కరచి పట్టుకుని మంచి క్షేత్రానికి తరలిస్తున్నది. అక్కడ పిల్లి పిల్లది బాధ్యత కాదు. నీవు గనక మర్కట కిశోర న్యాయం పాటించినట్టయితే భగవంతుడు అనుగ్రహిస్తాడని నమ్మకం లేదు. మర్కట కిశోర న్యాయం అంటే తల్లి కోతి పరిగెడుతూ వెడుతుంటే పిల్ల కోతి వెళ్ళి తల్లి పొట్టని పట్టుకుంటుంది. ఒకవేళ పట్టు జారి పిల్ల కింద పడిపోతే తల్లి కోతి వెనక్కి తిరిగి చూడదు. అంచేత మన ప్రయత్నంతో భగవంతుని పట్టుకోవడం చేత కాదు, భగవంతుడే తన ప్రయత్నంతో మన్ని పట్టుకుంటాడు. ఇది ప్రహ్లాద చరిత్రలో మనకిచ్చిన సందేశము. అంతేకాదు, ప్రహ్లాద తత్వం ఎప్పుడు మనకి బోధపడుతుంది? వాసుదేవ సర్వం, సకల ప్రపంచము వాసుదేవమయమే అన్న భావన కలిగి ఉండండి.
భగవంతుడు లేని చోటు లేదు, భగవతత్వము కాని వస్తువు లేదు. ఈ భావం కలిగితే మనం ప్రహ్లాదులమవుతాం. అప్పుడు శాండిల్య భక్తి సూత్రాల్లో చెప్పినట్టుగా ద్వేషాదయస్తు నైవం, ఎవరిని ద్వేషిస్తావు? భగవంతుడే అన్ని చోట్ల ఉంటే, భగవంతుడు కాని వస్తువు ఎవరన్నా ఉంటే ద్వేషించవచ్చు, దూషించవచ్చు. ఇదల్లా కాదే అంటే స్నేహము చేసుకోవడం ఎలాగా, ప్రేమ చూపించడం ఎలాగా ప్రహ్లాదుడు చెప్పాడు. నీ దగ్గర ఒక వస్తువు ఉంది, ఎదుటివాడి దగ్గర ఆ ఉత్తమమైన వస్తువు లేదు, అలాంటప్పుడు వాడి మీద జాలి చూపించు. ఒకవేళ ఎదుటివాడి దగ్గరే ఉత్తమమైన వస్తువు ఉంది, నీ దగ్గర లేదు, చాలా సంతోషపడి ఎదుటివాడి దగ్గర ఉంది కదా అని చెప్పి, లేదు ఎదుటివాడి దగ్గర ఉంది, నీ దగ్గర ఉంది, సంధి చేసుకో, మిత్రత్వం పొందు, అప్పుడు కూడా నీకు అనుగ్రహమే కదా భగవంతుడిది. ఇది చెప్పిన మాట. తరువాత అసలు ఇలాంటి రాక్షస వంశంలో ప్రహ్లాదుడు జన్మించాలంటే కారణం ఎవరు? భగవంతుడే చేస్తాడు. బీజావాపన కాలం నుంచి ఆ బీజము ఎదిగేంత వరకు మంచి క్షేత్రము, ఆచార్య క్షేత్రము, ఉత్తమమైన ప్రదేశము, వీటి వల్ల ఆ వస్తువుని తాను సంస్కరించుకుంటాడు, ఆ జీవుడిని తాను సంస్కరించుకుని దిద్ది తీర్చుకుంటాడు. అదే ప్రహ్లాద చరిత్రలో ఉన్న అంతరార్థం అన్నమాట. అక్కడ చెప్తారు మనకి, జాయమానం హి పురుషం యం పశ్చేదు మధుసూదన సవై సర్వార్థ సాధక. పుట్టబోతున్నటువంటి వాడిని ఎవడైతే చూస్తాడో ఆ చూచిన మహానుభావుడు భగవంతుడి చేత చూడబడినట్టయితే వాడే సర్వార్థ సాధకుడు. ఇది నరసింహతత్వంలో మరో విశేషం ఏమిటి? మనకి నరసింహతత్వాన్ని 34-35 రకాలుగా ఆవిష్కరిస్తారు పెద్దలు. దాంట్లో ఒక విశేషం ఏమిటి అంటే, ఇతర అవతారములన్నీ రాక్షస సంహారం కోసం వచ్చాయి, కానీ నరసింహ అవతారము దానవ శిశువు పరిపాలనాయ, దానవ శిశువుని రక్షించడానికి. మిగిలిన అవతారములన్నిటిలో రాక్షసుల్ని వెతికి చంపారు, కానీ నరసింహ అవతారంలో ఒక్క హిరణ్యకశిపుణ్ణి వధించిన తరువాత ప్రహ్లాదుడికి వరమిచ్చాడు, ఇక నీ వంశంలో ఉన్న ఎవరిని కూడా నేను చంపను, నీ వంశం వారిని, నీ సంబంధులని. అంచేతే ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడిని స్వామి వధించలేదు. విరోచనుడి కొడుకు బలిచక్రవర్తిని కూడా స్వామి వధించలేదు. ఆ బలిచక్రవర్తిని కూడా పాతాళానికి పంపాడు తప్పించి అతన్ని శిక్షించాడు కానీ చంపలేదు. ఇది విశేషం అన్నమాట. ఇక పరాశర మహర్షి ప్రహ్లాదుడి కథని ఇంత వేగంగా నడిపించి తర్వాత చెప్తాడు, తతో రాజ్యజ్యుతిం ప్రాప్య కర్మశుద్ధికరీం. ఆ ప్రహ్లాదుడు చేసిన పని ఏమిటి? రాజ్యాన్ని పొందాడు. రాజ్యం పొందేటప్పుడు ఒక విచిత్రం జరిగింది. నరసింహస్వామి సాక్షాత్తుగా సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చుని ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ శిరస్సు మీద ఆ కిరీటాన్ని పెట్టాడు. అంటే ఇన్నాళ్ళు కూడా హిరణ్యకశిపుడు ధరించిన కిరీటాన్ని తన హస్తస్పర్శ చేత పవిత్రం చేశాడు, తన పాదస్పర్శ చేత సింహాసనాన్ని పవిత్రం చేశాడు, సింహాసనం మీద తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు, తన భక్తుడికి రాజ్యాన్ని ఇచ్చాడు. ఇది జరిగింది. అంచేత అక్కడ అంటారు రాజ్యజ్యుతిం ప్రాప్య. ప్రహ్లాదుడు రాజ్యాన్ని పరిపాలించలేదుట, రాజ్యము యొక్క కాంతిని పొందాడు. అంటే వారసత్వంగా వచ్చింది కనుక రాజ్యాన్ని పొందాడు. రాజ్యం మీద మోజేం లేదు అతనికి, కానీ రాజు కావాలి కనుక పరిపాలన చేశాడు. అంటే అర్థం రాజ్యాన్ని పాలించడంలో నిస్వార్థంగా చేశాడు. ఇదే మనకి రామాయణంలో వస్తుంది. రామో రాజ్యం ఉపాసిత్వ, రాముడు రాజ్యాన్ని ఉపాసన చేశాడు అని చెప్పి. అంటే దేవపూజ చేసేటప్పుడు ఎక్కడెక్కడ ఎంత చిన్న తేడా వస్తే ఏం ప్రమాదం వస్తుందో అని భయపడతామో, అలాగే రాజ్యపాలన చేసేటప్పుడు కూడా రామచంద్రస్వామి అలా పరిపాలించాడు. అంతే తప్ప అధికారం నా చేతిలో ఉంది కదా అని చెప్పి అధికార దుర్వినియోగం చేసుకుంటూ రాజ్య పరిపాలన చెయ్యలే రామచంద్రస్వామి. అది అంచేత క్షీణాధికార సయద పుణ్య పాప వివర్జిత. ప్రహ్లాదుడికి పుణ్యం ఉన్నంత కాలము చక్కగా రాజ్య పరిపాలన చేశాడు. క్షీణాధికార, ఎప్పుడైతే అతని పుణ్యము పోయిందో పాపము పోయిందో ఇక రాజ్యానికి సంబంధించిన అధికారం నాకు వద్దు అనుకున్నాడు. అదనమాట రాజ్యాధికారం క్షీణించింది అంటే అర్థం ఏమిటి? వృద్ధాప్యం వచ్చిందని అర్థం అన్నమాట. మళ్ళీ తాను యువకుడిగా ఇంత హడావిడిగా తిరగలేడు కదా. అంచేత పుణ్యపాపాలను రెండూ వదిలిపెట్టుకుని తదా స భగవద్ధ్యానాత్ పరం నిర్వాణమాప్తవాన్.
భగవంతుని సన్నిధి పొందాడు, నిర్వాణాన్ని పొందాడు, అంటే మోక్షాన్ని పొందాడు ప్రహ్లాదుడు. అంటే చెప్తాడు పరమాత్మ భగవద్గీతలోను, దైత్యుల లోపల నేను ప్రహ్లాదుని అన్నాడు. అంటే స్వామిలో ఐక్యం ఇయ్యాడనమాట. ఎప్పుడు తనకున్న రాజ్యాధికారాన్ని పూర్తి చేశాడు, తాను చేయాల్సిన యజ్ఞయాగాదులు చేశాడు. మధ్యలో ఇంద్రుడు పాఠం చెప్పించుకోవడానికి వచ్చాడు. ఇంద్రుడు కూడా పాఠం నేర్చుకున్నాడు శుక్రాచార్యుడి దగ్గర, ప్రహ్లాదుడి దగ్గర. అలాగే మరొకళ్ళు ఎవలకు ధర్మ సందేహం కలిగింది, లేదా ఒక విషయంలో కాస్త వివాదం కలిగింది, ప్రహ్లాదుడు తనవాడైనా కూడా తనవాడి పక్షాన్ని చెప్పలేదు. ఎటు న్యాయం ఉందో ఆ న్యాయం చెప్పాడు. పుణ్యం ఉన్నంత వరకు అధికారాన్ని అనుభవించాడు, హోదాను అనుభవించాడు. పాపం ఉన్నంత వరకు ప్రహ్లాదుడికి శత్రువులు ఉన్నారు, యుద్ధాలు చేశాడు. అలాగే అధికార క్షీణత కలిగింది. అంటే పుణ్యపాపాలు రెండూ పోగొట్టుకున్నాడు. నిరంతరం భగవద్ధ్యానం ఈయనకు అలవాటే కదా. పానీయంబులు త్రాగుతున్ తిరుగుతున్ హాసలీలా నిద్రాదులు చేయుతున్, ఈ పనులన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు. ఇప్పుడు కూడా ఇలాగే ఆరాధన చేశాడు. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు అలా ఉన్నారా లేదా అది చూసుకోవాలి. ఇప్పుడు జీవిస్తున్న వాళ్ళు అలా జీవిస్తున్నారా లేదా చూసుకోవాలి. అలాంటి లక్షణం చెప్పడానికే ప్రహ్లాద చరిత్ర సందేశము. ఇక ప్రహ్లాదుడికి కొడుకు విరోచనుడు, విరోచనుడి కొడుకు బలి చక్రవర్తి, బలికి 100 మంది పిల్లలు. హిరణ్యాక్షుడికి సంతానం ఉంది. ఆ సంతానంలో పులోముడిని ఒక ఆయన ఉన్నాడు. ఆ పులోముడి కుమార్తె పౌలోమి, ఆవిడే శచీదేవి, ఇంద్రుడి భార్య. అంచేతనే ఇంద్రుడు మంచివాడే, శచీదేవి మంచిదే. కానీ శచీదేవి తండ్రి గారు మాత్రము రాక్షసుడు కదా. ఆ రాక్షస గుణం ఎక్కడి దాకా వచ్చింది? జయంతుడి దాకా వచ్చింది. అంచేతే జయంతుడు కాకాసుడి వేషంలో వేసుకొచ్చాడు. అంటే తాతగారి బుద్ధి వచ్చిందన్నమాట పిల్లవాడికి.